తేనె తీగ అంటే మనకి రసాయనిక ఎరువులు మనం ఈ పురుగు మందులు వాడడం వల్ల ఈ తేనెటీగలు ఎప్పుడైతే అలాంటి పూత మీదకి వెళ్ళి సేకరించినప్పుడు అప్పుడు తేనె నాణ్యత అనేది కూడా ఇప్పుడు మనం 6 నుంచి 10% వరకు ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ అంటే మనం పురుగు మందులో ఒక అవశేషాలు మనకి తేనెలో కూడా కనిపిస్తున్నాయి. కానీ అదే మనం న్యాచురల్ ఫార్మింగ్లో వీటిని చేసుకుంటూ పెట్టడం వల్ల మనకి గ్రౌండ్ ఫ్లోరా అంటాం. అంటే మనకి ఈ గడ్డి పూలు అని చెప్పేసి బాగా దున్నేసేస్తాము, లేకపోతే గడ్డి మందు కొట్టేసేసి వాటన్నిటిని సమూలంగా తీసేస్తున్నాం. సో వాటికి ఆహారం దొరకనప్పుడు మనకి సహజంగా ఇలాంటి మిత్ర పురుగులన్నీ ఏవి మనకి చుట్టుపక్కల కనిపించట్లేదు. సో మళ్ళీ పూత నిలిచి కాతకు రావాలి అంటే మళ్ళీ కొన్ని రకాల మనకి పురుగు మందులు చల్లాల్సి వస్తుంది. సో ఇట్లా ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల రైతులకి అదనంగా ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం అనేది తగ్గుతుంది. సో అలా ఎక్కడైతే మీరు ఇలా తేనె పెట్టెలు ఒకటి పెట్టుకోవడం వల్ల సో అవి ఒక 2 కిలోమీటర్ల దాకా అవి సంచరించి వస్తుంటాయి. సో ఇలా న్యాచురల్గా ఉన్న గడ్డి పూల మీద కూడా వాటికి ఆహారం దొరుకుతుంది. సో అలా న్యాచురల్గా పాలినేట్ చేసినప్పుడు వాటి గడ్డి పూలు అనుకుంటాము, వీడ్స్ అనుకుంటాం, కానీ అవి నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి. అలాగే ఇలాంటి తేనెటీగలు ఇంకా బటర్ఫ్లైస్, చీమలే కానీ ఇంకా మిత్ర పురుగులు చాలా ఉంటాయి, అవి శత్రు పురుగులను తినేవి. సో వాటి సంతతి పెరిగినప్పుడు మనకి న్యాచురల్గానే ఇలాంటి పురుగు మందులు తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ గడ్డి పూలు అన్నిట్లో కూడా ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ చేసే గుణాలు ఉంటాయి. సో వాటిని న్యాచురల్గానే మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ చేసే ప్లాంట్స్ పెరగడం, అలాగే మిత్ర పురుగులు పెరగడం వల్ల రైతులకి చాలా వరకు మనకి పురుగు మందులు ఖర్చులు అనేది బాగా తగ్గుతాయి. సో అట్లాంటి దగ్గర ఇలా తేనె పెట్టెలు పెట్టడం వల్ల కూడా రైతుకి దిగుబడితో పాటు తేనె కూడా తీసుకోవచ్చు.